రెండవది ఏదైనా అంటే కల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవం. మూడవది డ్రామటైజేషన్ అండి, నాటకీకరణ. నాలుగవది ప్రదర్శనలు. ఐదవది క్షేత్ర పర్యటనలు. ఆరవది ప్రదర్శితాలు, దాన్ని ఎగ్జిబిట్స్ అంటాం. ఏడవది టెలివిజన్ దూరదర్శన్ అంటున్నాం. నెక్స్ట్ ఎనిమిదవది చలనచిత్రాలు అంటున్నామండి. తొమ్మిదవది రేడియో రికార్డింగ్లు, స్థిర చిత్రాలు. పదవది దృశ్య సాంకేతాలు. ఏమన్నా దృశ్య సాంకేతాలు. 11వది ఏముంటాయని అంటే శాబ్దిక చిహ్నాలు అనేటువంటివి ఉంటాయి. క్లియర్గా చెప్పా. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు కూడా చేయడం ద్వారా, దేని ద్వారా అండి? చేయడం ద్వారా. ఈ చేయడం ద్వారా పొందే అనుభవాలన్నీ కూడా ఏమన్నా ప్రత్యక్ష అనుభవాలు. మరి ఇక్కడ 4 నుండి 9 వరకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడడం ద్వారా దాన్ని పరిశీలించడం అంటాం. ఆ పరిశీలించడం ద్వారా పొందేటువంటి అనుభవాలనే మనం ఏమంటాం అంటే ప్రతినిధిత్వ అనుభవం లేదా కల్పిత అనుభవం అంటాం. మరి 11వది మనం పరిశీలిస్తే అమూర్త ఆలోచన ద్వారా ఇక్కడ అనుభవాలు పొందుతున్నాము కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం అంటే పరోక్ష అనుభవాలు అంటున్నాం. మరి దీని మీద మనకి ఏ విధంగా ప్రశ్న విధానం అనేటువంటిది వస్తుంది అనే దానిని పరిశీలిస్తే మొదటి రకం ప్రశ్న అండి, గెడ్డాడల అనుభవ శంకులో 5వ అంశం ఏది అని అడగచ్చు. ఏదైనా 5వ అంశం క్షేత్ర పర్యటన. చెప్పాను క్షే మీన్స్ క్షేత్ర పర్యటన. గెడ్డాడల అనుభవ శంకులో 8వ అనుభవం ఏది అంటాడు? ఏదైనా చలన చిత్రాలు. గెడ్డాడల అనుభవ శంకులో స్థిర చిత్రాలు అనేటువంటివి ఏ స్థానంలో ఉంటాయంటాడు? ఎన్నో స్థానంలో? స్థిర చిత్రాలండి, 9వ స్థానం. గెడ్డాడల అనుభవ శంకులో శాబ్దిక చిహ్నాలు అనేటువంటివి ఏ స్థానంలో ఉంటాయని అడుగుతాడండి. గెడ్డాడల అనుభవ శంకులో ప్రత్యక్ష అనుభవాలు అనేటువంటివి ఏ సోపానం నుండి ఏ సోపానం దగ్గర ఉంటాయండి? 1 నుండి 3. ఇప్పుడు ప్రశ్న అడగడానికి ఎలాంటి స్కోప్ ఉందనేటువంటిది మనం ఒకసారి చెక్ చేస్తున్నాం. ఓకేనండి, రైట్ డౌన్ క్వశ్చన్ రాయమ్మా.